ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు, వందనాలు. మరి దేవుని వాక్యంలోనికి వెళ్దామా? ఈరోజు ప్రపంచమంతా ఎక్కడ చూసినా, ఏ కుటుంబాల్లో చూసినా, ఏ క్రైస్తవ కుటుంబాల్లో, సంఘాల్లో, మరి దేశాల్లో, రాష్ట్రాల్లో, పట్టణాలు ఎక్కడ చూసినా ఇప్పుడు ఉన్నది ఏంటో తెలుసా అండి? కలవరం. ఎంత భయపడిపోతున్నారంటే, ఎంత కలవరపడిపోతున్నామంటే, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు జరుగుద్దా, మా ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయా, పిల్లలకి పెళ్ళిళ్ళు జరుగుతాయా, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు ట్రాన్స్ఫర్స్ అవుతాయా, నాకు పిల్లలు పుడతారా, ఇది అసలు అవుద్దా, ఇది సాధ్యమేనా అని తలంచుకుంటూ ఉంటాం. నిజంగా అలా కలవరపడిపోతూ ఉంటాం. యేసయ్య మనతో ఉన్నాడు, యేసయ్య చూసుకుంటాడు అనే ఒక చిన్న నిరీక్షణ మనలో పెట్టుకుందాం, ఒక విశ్వాసాన్ని పెట్టుకుందాం. ఏదైనా ఒక అపాయమో, ఒక కష్టమో, ఒక కలవరం మనకు వస్తున్నప్పుడు యేసయ్య ఉన్నాడు కదా అని మనం అనుకోగలగాలి, ధైర్యపరచబడాలి. ఎందుకు? యేసు ప్రభువుతో పాటు తిరిగిన శిష్యులు వాళ్ళు విశ్వాసంలో నడవలేనప్పుడు, అవిశ్వాసులుగా ఉంటున్నప్పుడు, గ్రహింపు లేనప్పుడు యేసుప్రభు వారు చాలా బాధపడి కలవరపడతారు ఆయన. ఎందుకంటే ఒకసారి ఆయన అప్పగించే సమయము వస్తుంది. ఆయన ఇంకా సిలువ వేయబడే సమయం వచ్చినప్పుడు ఆయన అంటారు కదా శిష్యులందరితో కూర్చున్నప్పుడు, మనలో ఉన్నవాడు నన్ను ఒకడు అప్పగిస్తాడు అన్నప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, ఓహో యూదా దగ్గర సంచి ఉంది కదా, డబ్బుల సంచి ఉంది కదా, దాంతో ఏమైనా ఈ బీదలకు ఆహారం తెమ్మంటున్నాడేమో, లేదా మనకేమైనా పండగ కదా, మనకేమైనా బట్టలు తెమ్మంటున్నారేమో, మనకేమైనా కొనమని చెప్తున్నారేమో అనుకుంటున్నారే తప్ప ఆయన చెప్పిన మాటను వాళ్ళు గ్రహించలేకపోయినప్పుడు యేసుప్రభు వారు చాలా బాధపడతారు. ఏంటి అసలు వీళ్ళకి గ్రహింపే లేదా, వీళ్ళకి ఆలోచనే రావట్లేదా, వీళ్ళకి ఎందుకు వీళ్ళు ఇలాగ ఉన్నారు అని చాలా బాధపడతారు యేసుప్రభు వారు. మరి లూకాసు వార్త 24వ అధ్యాయము 38వ వచనంలో కూడా చూస్తే, ఒకసారి యేసుప్రభు వారు మరణించి లేచిన తర్వాత శిష్యుల మధ్యకు ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమైనప్పుడు యేసుప్రభు వారిని చూసి, ఇది యేసుప్రభు వారని ఆయన రూపము ఆయన కనబడుతున్నప్పుడు అది గ్రహించలేక వాళ్ళు ఏమంటారో తెలుసు, అమ్మో భూతం వచ్చేసింది, అమ్మో దయ్యం వచ్చింది అని కంగారు పడిపోతారు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, మీరెందుకు కలవరపడుచున్నారు, మీరెందుకు మీ హృదయంలో సందేహిస్తున్నారు? నిజమేనండి, ఈరోజు మనుషులకు సందేహమే. నిజమేనా, ఇది జరుగుద్దా, ఇది ప్రభు వల్ల జరుగుతున్న కార్యమేనా? యేసుప్రభు వారు వెళ్ళిపోతూ మన మధ్యకు మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన మధ్య ఉంచి ఆయన వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనతో ఉంటుంది, మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటుంది, మనల్ని నెమ్మదిపరుస్తూనే ఉంటుంది. కానీ మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ఇది నిజమేనా, ఇది సాధ్యమేనా, ఇది అవుతుందా, అది మీరైనా నేనైనా అలా కలవరపడిపోతాం. అందుకనే యేసయ్య అంటున్నాడు, మీరు కలవరపడకండి. 14:1 అంటున్నారు, మీ హృదయములను కలవరపడనీయకండి. కలవరపడనీయకుడి. నిజంగా కలవరపడకూడదండి. మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పటికప్పుడు మనలో ఆ కలవరాన్ని తీసేయాలి. మేము బాగోము, మేము బాగుంటామో లేదో, మాకు ఎలా జరుగుద్దో, మేము ఏం చేస్తామో, ఇలాంటిది మనలోనికి వస్తే ఆయన ఏం చేయడండి, ఆయన మౌనంగా ఉండిపోతాడు. అయ్యో నన్ను గ్రహించట్లేదే, పరిశుద్ధాత్మని పెట్టానే, ఆయన సహాయాన్ని కోరుకొని ఎన్ని కార్యాలు పొందొచ్చు కదా అని యేసుప్రభు వారు, దేవుడు పరిశుద్ధాత్ముడు కుమారుడుగా ఉన్న ఆయన మన యందుండి బాధపడతారే తప్ప, గ్రహించలేకపోతున్నందుకు బాధపడతారే తప్ప వారు ఏం చేయలేరు. ఎందుకంటే నీలో నాలో కావాల్సింది గొప్ప విశ్వాసము. ఆ విశ్వాసముతోనే మనం ధైర్యపరచుకోవాలి. అనేక కార్యాలు మనం మరి బైబిల్ గ్రంథంలో మనకి చూపబడిన అనేక కార్యాలను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మనల్ని మనం బలపరుచుకోవాలి. బలహీనులుగా ఉండకూడదు. మీరు బలహీనులుగా ఉండకండి అని యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా మీ కొరకు నా కొరకు ఈ వాగ్దానాన్ని రాశారో చూడండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనంలో ఏముందో తెలుసా? వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును తిరిగి బలపరచుటకు, విరిగిన ప్రాణాన్ని, విరిగిన మనస్సును, నలిగిన హృదయాన్ని తిరిగి ఉజ్జీవింప చేయుటకు నేనున్నాను అంటున్నాడు ఆయన. మనల్ని బలపరచు వాని బట్టే మనము సమస్తము చేయగలము అని పౌలు గారు అంటున్నట్లుగా మనం కూడా మనల్ని మనం బలపరుచుకోవాలి. తండ్రి మనల్ని బలపరుస్తున్నారన్న ఒక విశ్వాసం మనం అనుకోవాలి, తెచ్చుకోవాలి. ఆ విశ్వాసం తెచ్చుకోవాలి. అందుకని మన విషయంలో ఆయన అన్నీ వింటాడండి, అన్నీ చూస్తాడండి. మరి అలా మనం ఏడ్చినా, బాధపడినా,
మనం కన్నీరు కార్చిన విశ్వాసము ఆయన మీద పెట్టుకొని మనకి ఏదైనా భయంకరమైన కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టాన్ని బట్టి మనం బలహీనులుగా అయిపోయి మనం దుఃఖిస్తుంటే ఆయన కూడా మనతో పాటు దుఃఖిస్తాడు. యథార్థవంతులుగా ఉంటే, నీతిమంతులుగా ఉంటే, మంచి మనస్సు కలిగి మనం ఉంటే, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తారు, మనం నవ్వితే ఆయన నవ్వుతారు. ఖచ్చితంగా మనం బాధపడినా, మనం కలవరపడినా ఆయన బాధపడతారు. ఎందుకంటే లాజరు చనిపోయారని తెలిసినప్పుడు ఆ సమాధి దగ్గరికి వచ్చి ఆయన విషయంలో ఏమని ఉంటుందో తెలుసా? లాజరుని చూసి ఆయన చాలా బాధపడి, ఆయన కలవరపడి ఆత్మలో మూలిగెను అని ఉంది. యోహాను సువార్త 11:33 తర్వాత చూడండి, ఆయన కలవరపడి ఆత్మలో మూలిగాడట. అందుకనే మనం బాధపడితే ఆయన బాధపడతాడు, మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. ఎప్పుడు ఏడుస్తాడు చెప్పండి? ప్రేమిస్తే, ఆయన మనం నిజంగా ప్రేమిస్తే, ఆయన మాట వింటే, ఆయన యందు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ప్రేమిస్తాడండి. అందుకని మనము కలవరపడొద్దు, మీరు వేదన పడొద్దు అని ఆయన మాట మనకి సెలవిస్తున్నాడు. దిగులేనండి ఈ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న కెలామిటీస్, ఇప్పుడు జరుగుతున్న భయంకరమైన విపత్తులు, భయంకరమైన సమస్యలు, అనేక రోగాలను బట్టి నిజంగా మనము కూడా చాలా బలహీనములు అయిపోతూ ఉంటాం. అయితే ఒక్కొక్కసారి మేలు జరుగుతూ ఉంటుంది. ఆ మేలును బట్టి మనము ధైర్యం తెచ్చేసుకొని, చాలామందికి మేలు జరగనప్పుడు ఏమంటామో తెలుసా? వాళ్ళకి ఎన్నో సలహాలు ఇచ్చేస్తూ ఉంటాం, ఎన్నో వాళ్ళని బలపరుస్తాం. వారి కష్టంలో ఉంటే ఆదరించే మాటలు మనం ఎన్నో చెప్తాం. అదే కష్టం మనకు వచ్చిందనుకోండి, మనం దిగులు పడిపోతూ ఉంటాం. అది మీరైనా నేనైనా. కానీ ఈ వాక్యాలు ఎందుకు, ఇన్ని బోధలు ఎందుకు, ఇన్ని మాటలు, దేవుని వాక్యాలు ఇన్ని ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం? ఎంతోమంది సేవకులు మనల్ని బలపరుస్తున్నారు, ఎంతోమంది సేవకురాళ్ళు మనల్ని బలపరుస్తున్నారు. ఎందుకు అనుకుంటున్నారు? ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు. దిగులు పడొద్దు, భయపడొద్దు, కలవరపడొద్దు, మీరు ఎక్కడ మాకెవ్వరూ లేరు అనుకోవద్దు అని ఎందుకు వాక్యాల్లో అనేక మంది సేవకులు ఎందుకు చెప్తున్నారంటే, దేవుని వాక్యం అంత ఖచ్చితంగా చెప్పింది. ఇలా చెప్పబట్టే మనం ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. ఏదైనా ఒక కష్టం వస్తే ధైర్యపరచుకోవాలి. మనకి ఏదైనా మంచి కార్యం జరిగి మనం బలంగా ఉన్నప్పుడు, ఎవరికైనా ఒక కష్టం వచ్చినప్పుడు మనం ఏమంటాం తెలుసా? నువ్వు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఎందుకు బాధపడతావు, నీకేం తక్కువ చేశాడు దేవుడు, ఇలా మనం ఎన్నో మాటలు అనేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం చాలా బలపరుస్తూ ఉంటాం. దుఃఖపడొద్దు, భయపడొద్దు, దేవుడు నీ మేలుకే చేశాడు, నీ మంచికే చేశాడు అని మనం చెప్తూ ఉంటాం కదా. అలాగే యోబుకు కూడా అంత సమస్య వచ్చినప్పుడు, నిజంగా యోబు చాలా దుఃఖంలో ఉన్నప్పుడు, యోబు గ్రంథం 4వ అధ్యాయం తర్వాత చదువుకోండి. 4వ అధ్యాయము 3 నుంచి 10వ వచనం వరకు చదువుకుంటే ఎంత బాగా దేవుని వాక్యం అక్కడ చూపించబడుతుందంటే, చూడండి, ఎలీఫజ్ అంటున్నాడు కదా, నీవు అనేకులకు బుద్ధి నేర్పినవాడో కదా, నువ్వు అనేకులకి మంచి మాటలు చెప్పినవాడో కదా, అలాగే బలహీనమైన చేతులను బలపరిచినవాడో కదా, నీ మాట వినని వాడిని నువ్వు వాడిని నడిపించిన వాడో కదా, సరిచేసిన వాడో కదా, వాడిని బలపరిచిన వాడో కదా, అలాగే కృంగిపోయిన మోకాళ్ళ గల వారిని నువ్వేం చేసావు, బలపరిచావు, తిరిగి వారిని నడిపించావు కదా. ఎలీఫజ్ అడుగుతున్నాడు ఇవన్నీ యోబుని. మరి నువ్వు ఒకప్పుడు నీకు అన్నీ కలిగి ఉన్నప్పుడు, నీకు సమస్తము కలిగి ఉన్నప్పుడు, నువ్వు నీ పిల్లలతో నువ్వు క్షేమంగా, నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉన్నప్పుడు, నీకు అన్నీ సమకూర్చబడి ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిని బలపరిచావు, బలహీనులుగా ఉన్నవారిని నువ్వు బలపరిచావు కదా, దీన దశలో ఉన్నవారిని లేవనెత్తావు కదా, నువ్వు అనేక మందికి సహాయం చేసావు కదా. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖాక్రాంతుడు అయితేవేంటి? ఇప్పుడు ఎందుకు అంత బాధపడిపోతున్నావు? మరి వీళ్ళందరినీ నువ్వు బలపరిచావు, నీ మాటలు ఎంతమంది కృంగిపోయిన వారిని, నీ మాటలు వినని వారిని కూడా వారిని సరిచేసి నడిపించావు కదా. ఇప్పుడు ఎందుకు నీకు శ్రమ కలుగగా నీవెందుకు దుఃఖాక్రాంతుడు అయిపోయావు? నువ్వెందుకు అంత బాధపడిపోతున్నావు? నువ్వు ఎందుకు అంత ఏడుస్తున్నావు? అది నీకు తగునా? ఎలీఫజ్ అడుగుతున్నాడండి యోబు గురించి. అతను నీతిమంతుడు, భక్తిపరుడు. మరి ఇంతగా ప్రభు తన గురించి అంతగా పలికిన మాటలు, నీతిమంతుడు, నిందారాహితుడు, భక్తిపరుడు, తన బిడ్డలు ఏదైనా తప్పు చేస్తారేమో వారు చేయకుండా వారిని ఎప్పటికప్పుడు వారి కొరకు బలులు అర్పిస్తూ, వారిని క్షేమంగా ఉండుటకు వారి కొరకు ప్రార్థిస్తూ, ఇంత చేసిన యోబు కష్టం వచ్చినప్పుడు
దిగులు పడిపోతున్నాడు, కష్టం వచ్చినప్పుడు బాధపడుతున్నారు. స్నేహితుడు అంటున్నాడు కదా, నువ్వు ఎందుకు, ఇది నీకు తగునా? మరి నువ్వు అందరినీ బలపరిచావు కదా, నీ సమస్య వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు నువ్వు ఇలా అయిపోతావా? నువ్వు బలహీనుడు అయిపోతావా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? ఒకసారి మనల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఇంటిలో ఒక మరణము, ఇంటిలో ఒక యాక్సిడెంటో, ఇంటిలో ఒక అనారోగ్యము, ఇంటిలో ఒక అప్పుల సమస్య, ఇంటిలో ఒక బాధో అవమానమో వస్తే మనం ఏమనుకుంటామండి? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీ మనసులతో మీరు ఏమనుకున్నారో మీతో మీరే మాట్లాడుకోండి. దేవుణ్ణి ఎన్ని మాటలు అంటాం, అసలు భక్తే చేయకూడదు అనుకుంటాం, దేవుణ్ణే విడిచిపెట్టేయాలనుకుంటాం. వెళుతున్న మందిరాలకు వెళ్ళకుండా ఎక్కడో ఎవరు పట్టించుకొని అనేకులు వెళ్ళే మందిరం, అక్కడ నువ్వెవరో తెలియదు, కానీ అలాంటి మందిరాలకు వెళ్ళి ఏదో దేవుణ్ణి గణపరిచేశాను, స్తుతించేశానని లోపల మాత్రం నువ్వు బలహీనమైపోతూ ఉంటావు. యోబు అలాగే ఉన్నాడు. ఇక్కడ చాలా బలహీనుడైపోతుంటే ఎలీఫజ్ అడుగుతున్నాడు కదా, ఇది నీకు తగునా? నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? జ్ఞాపకం చేసుకో. నిరపరాధి ఎప్పుడైనా నశించినా, నిరపరాధి ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైపోతారా? ఎంత బాగా అడుగుతున్నాడో చూడండి. సమస్య వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెడతాడు, మనల్ని వదిలేశాడు అని నువ్వు నేను అనుకోకూడదు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దాస్యంలో ఉండి ఐగుప్తుల చేత వేదన పరచబడుతున్నప్పుడు, ఆ వెట్టి చాకిరీ చేస్తూ వారితో బాధలు అనుభవిస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో వాళ్ళు చాలా బాధపడ్డారు, దేవుని సన్నిధిలో ఏడ్చారు. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్ళతో, మోషే నువ్వు వెళ్ళి వాడిని చూడు, వాడిని నడిపించు అంటే, నా వల్ల కాదు అంటున్నాడు మోషే. దేవుడు అంటున్నాడు కదా, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళు, వాళ్ళని నడిపించు అన్నప్పుడు నేను అంటున్నాడు మోషేతో, దేవుడు అంటున్నాడు, వారి మొర నేను వింటిని, వారి బాధను నేను చూచి తిని అంటున్నాడు. ఈరోజు ఖచ్చితంగా మన మొర వింటాడు, మనం పడుతున్న బాధ ఖచ్చితంగా ఆయన చూస్తాడు, ఆయన చేస్తాడు అనే ఒక మంచి నిరీక్షణ, ఒక మంచి ధైర్యం మనలో తెచ్చుకోవాలి. దేవుడు నా పక్షంగా ఉన్నాడు, తండ్రి నా పక్షంగా ఉన్నాడు. నాకు శ్రమ వచ్చినప్పుడు నీకు శ్రమ వస్తే నువ్వు కృంగిపోయిన ఎడల నువ్వేమైపోతావంట? చేతకాని వాడివి అయిపోతావంట. నువ్వు శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకు, శ్రమ వచ్చినప్పుడు ధైర్యము తెచ్చుకోవాలంట. ఈ మాటలు చెప్పడం సులువే, కానీ నేను కూడా ఇలాగ ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు నన్ను నేను బలపరుచుకుంటాను. ఇలా వాక్యం వచ్చినప్పుడు నీ ఇంటిలో ఏ శ్రమ వచ్చినా, ఏ అవమానం వచ్చినా, ఏ అప్పులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఆర్థికంగా అవని, మానసికంగా, సామాజికంగా ఏ సమస్య వచ్చినా నీ పక్షంగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నా పక్షంగా ఆయన ఉన్నాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. కలవరపడకూడదు, దిగులు చెందకూడదు, వేదన పడకూడదు. దేవుడు నాకు ఏం చేశాడు అని నువ్వు ప్రశ్నించకూడదు. నీ యొక్క భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. నువ్వు చేస్తున్న భక్తి నీకు ధైర్యం తీసుకురావాలి. నీ విశ్వాసములో నీవు నడిపింపబడాలి, నీ విశ్వాసంలో నువ్వు ముందుకు సాగాలి. అయ్యో నేను ఇలా అయిపోయాను. యేసుప్రభు వారు బాధపడుతున్నారండి, శిష్యులు నమ్మలేదని, శిష్యులు ఆయన్ని నమ్మట్లేదని ఆయన కలవరపడ్డాడు. నిజంగా మన గురించి కలవరపడతాడనేది మనకి లాజరు దగ్గర మనం చూసాం. లాజరు చనిపోయాడు అని చెప్పినప్పుడు ఆయన కలవరపడ్డాడు, దుఃఖించాడు, ఆయన ఆత్మలో రోధించాడు. అంతగా ఆయన కలవరపడతాడు మన గురించి అనేది ఒక ఉదాహరణ. కానీ శిష్యులు నమ్మనందుకు ఆయన ఎంత కలవరపడ్డాడో తెలుసా? అయ్యో వీళ్ళు నన్ను నమ్మడం లేదే, వీరు నా యందు విశ్వాసం ఉంచడం లేదే, ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎప్పుడయింది, యేసుప్రభు వారు మన మధ్యకి వచ్చారేంటి? లేఖనాలు తెలిసి కూడా వాళ్ళు ఏమయ్యారండి? కలవరపడ్డారు, భయపడిపోయారు. ఇది వాళ్ళు యేసుప్రభుతో ఉంటూనే యేసుప్రభు గురించి ఆలోచించలేకపోయారు. ఆయన మరణం గురించి, ఆయన యొక్క ఆయన వ్యక్తిగతమైన విషయం అంతా శిష్యులకు తెలుసు, కానీ వాళ్ళు యేసుప్రభుతో వాళ్ళు సహకరించలేకపోయారు, విశ్వాసం చూపించలేకపోయారు. ఆ సమయంలో యేసుప్రభు నిజంగా కలవరపడ్డాడు. ఈరోజు ప్రతి వారం నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు, మందిరాలకు వస్తున్నావు, ఆయన గురించి పాటలు పాడుతున్నావు, ఆయన ఆరాధిస్తున్నావు, ఆయన తృప్తిపరచాలని నువ్వు ప్రతి వారం వస్తున్నావు. సమస్య వచ్చినప్పుడు నా దేవుడు నాకేం చేశాడు అని అనకు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అని నువ్వు అనకు.
నా దేవుడు, నేను ఏడుస్తున్నాను కదా, నా దేవుడు కూడా కన్నీరు కారుస్తాడు. నా దేవుడు కూడా నా కొరకు విజ్ఞాపన చేస్తాడు. నా యేసయ్య తండ్రికి నా పక్షముగా ఉండి నా కొరకు విజ్ఞాపన చేస్తాడు. నా పక్షంగా ఒకడు ఉన్నాడు అని నువ్వు మర్చిపోకు. నీ బంధువులో, అన్నదమ్ములో, అక్క చెల్లెల్లో, భర్తో, భార్యో, తల్లో, తండ్రో నీకు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు నీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నువ్వు పడిపోతున్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడల్లా, నువ్వు వేదన పడుతున్నప్పుడల్లా ఆయన నీకేం చేస్తాడో తెలుసా అండి? సమాధానం ఇచ్చి ధైర్యపరుస్తాడు. ఎప్పుడు తెలుసా? ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, నువ్వు యథార్థముగా ఖచ్చితంగా ఉన్నప్పుడు. నువ్వు ఈరోజు ఒక మాట మాట్లాడుతావు, మళ్ళీ మరుసటి రోజు వచ్చేటప్పటికి ఆ మాట మీద నువ్వు నిలబడవు. అలా కాదు, నువ్వు అన్నట్టుగా దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడు. దేవుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందుతావు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. కలవరపడకండి, ధైర్యము తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మమ్ములను అతిమిక్కిలిగా ప్రేమించు మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. నిజమే తండ్రి, ఈ లోకంలో ఉన్న పరిస్థితులకు మేము కలవరపడిపోతూ ఉంటాం. నీవున్నావని ఒక ధైర్యము, నిరీక్షణ, నాయన విశ్వాసము మాలో ఉన్న ఒక్కొక్కసారి వాటి నుండి జారుతూ ఉంటామయ్యా. ఒక్కొక్కసారి వాటి నుంచి మేము తొలుగుతూ ఉంటామయ్యా. అప్పుడు మమ్మల్ని బలపరచవా తండ్రి, మమ్మల్ని నిలవబెట్టవా తండ్రి. అప్పుడు మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి నాయన మా కలవరము నుండి మమ్మల్ని వేరుపరిచి మాకు క్షేమాన్ని ఇవ్వమని, విన్న బిడ్డలందరినీ దీవించమని రక్షకుడైన యేసునామమున పొందుకొంచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.